ఏమైంది డాడ్? మీరిద్దరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? అవును, మీరు జాగింగ్కి వెళ్ళదా? అది అలా ఉంచరా. నీతో నేను ఒక విషయం చెప్పాలి, ఆవేశపడకుండా విను. ఆనంద్కి నీకు మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది. అలాంటి ఆశలు పెట్టుకో మాకు, ఇక్కడితో వదిలేసేయి. సడన్ గా ఆనంద్కి నాకు సెట్ అవుతుంటున్నారేంటి? నాకు ఆనంద్కి రిలేషన్షిప్ అనేది ఆ గాడ్ డిసైడ్ చేసింది. అది మారదు కాక మారదు. మూర్ఖంగా మాట్లాడుకురా. నువ్వు నాకు నచ్చావని ఆనంది ఏనాడైనా నీతో చెప్పిందా? లేదు కదా. మరి అలాంటప్పుడు నువ్వింత కాన్ఫిడెన్స్గా ఎలా ఉన్నావురా? స్టేటస్ని చూసి ఆనంది ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంది. అందుకే నేను తనకి నచ్చిన బయటికి చెప్పలేకపోతుంది. తనలో ఉన్న ఇన్సెక్యూరిటీ పోగొట్టాలనే నేను తన పేరెంట్స్తో మాట్లాడొచ్చాను. అఫ్కోర్స్ నన్ను ఒక బాయ్ ఫ్రెండ్లా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ హస్బెండ్లా యాక్సెప్ట్ చేస్తుంది. ఒరేయ్, పూలిష్గా అర్థం చేసుకోకుండా ఏవేవో కలలు కనుకరా. ఇంకొకరిని ప్రేమిస్తున్న తను నిన్ను హస్బెండ్గా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? మీరెవరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు? సుందరుడి గురించా? అసలు బతుకున్నాడో తెలియని వాడి కోసం నాలోని సాక్రిఫైస్ చేయమంటున్నారా? నేను చెప్తోంది సుందరుడి గురించి కాదు, అశ్విన్ గురించి చెప్తున్నాను. అశ్విన్ గురించా? అవును, అశ్విను ఆనంది ప్రేమించుకుంటున్నారు. ఆ సుందరుడు ఎవరో కాదు, అశ్వినే సుందరుడు.